నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరి ఆ ఎన్నికల ఫలితాలతో మిగతా రాజకీయ నాయకులు ఏం నేర్చుకోవాలి అనే అంశం పైన చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరి ప్రజల అభిప్రాయం ఏంటో తెలిసిపోయింది. మరి ఈ ఎన్నికల ఫలితాలతోటి మిగిలిన రాష్ట్ర నాయకులు ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉండాలి, వారికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు? అంటే ఈ ఫలితాలు చూసిన తర్వాత మిగిలిన పార్టీల వాళ్ళకి ఆ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రజలతోటి డిస్కనెక్ట్ అయిపోతే ఇంకా రాజకీయం ఎండ్ అనేది నేర్చుకోవాలి. ఇక్కడ మనం తమిళనాడులో రూలింగ్ పార్టీ ఓడిపోయింది, కేరళలో రూలింగ్ పార్టీ ఓడిపోయింది, పశ్చిమ బెంగాల్లో రూలింగ్ పార్టీ ఓడిపోయింది, కానీ అస్సాంలో గెలిచింది. అస్సాంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలిచింది. మరి మిగిలిన ఈ 3 రాష్ట్రాల్లో ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్ విషయాన్ని తీసుకుంటే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తన మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతని, అంటే ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు చాలా తీవ్రంగా ఉన్న విషయాన్ని మమతా బెనర్జీ తను స్వయంగా గుర్తించలేదు, దాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయలే. ఆమె ఏం చేసింది అంటే, తన ప్రభుత్వం మీద ఉన్న ప్రజల వ్యతిరేకతని ఇది బీజేపీ వల్ల జరుగుతున్నది, బీజేపీ చేయటం వల్ల ఇట్లా జరుగుతున్నది, బీజేపీ చేయటం వల్ల అట్లా జరుగుతున్నది, బీజేపీని అన్ని సమస్యలకి కారణం అనే పిక్చర్ ఇచ్చింది. దాంతో ఏమైపోయింది అంటే, ప్రజలు అప్పటి వరకు అంటే బీజేపీని చాలా సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆదరించలేదు కదా, అంటే వాళ్ళు రానివ్వలేదు. అక్కడ కమ్యూనిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎక్కువ అక్కడ హోప్స్ కూడా లేకుండే గతంలో. ఎప్పుడైతే మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీని బూచిగా చూపిస్తూ వచ్చిందో, ప్రజల దృష్టి భారతీయ జనతా పార్టీ మీదకు వచ్చింది. అంటే ఏం జరుగుతున్నది, దీది చేస్తున్నది ఏంటి, బీజేపీ చేస్తున్నది ఏంటి అని కంపారిజన్ చేయటం మొదలుపెట్టారు. దట్ ఈస్ ది ఫస్ట్ డౌన్ఫాల్ ఆఫ్ మమతా బెనర్జీ. బీజేపీ మీదకి దృష్టి మరలించింది. అదే బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. తన మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎందుకు వస్తున్నది అనేది గ్రహించలేదు, దానికి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఆ కోల్ స్కామ్కి సంబంధించిన విషయంలో, మనీ లాండరింగ్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు ఐపాక్ సంస్థకు సంబంధించిన వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ మీద రైడ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వ్యతిరేకంగా. నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళావు, నీకు ఆ కోల్ స్కామ్తో సంబంధం లేకపోతే, ఆ మనీ లాండరింగ్ చేసిన డబ్బులు నీవి కాకపోతే నువ్వు ఎందుకు చేసావు అని ప్రజలు ప్రశ్నించారు. ఇంకోటి, ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని, మహిళా డాక్టర్ని దారుణంగా, పాశవికంగా, కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే ఆసుపత్రి ప్రెమిసిస్లోనే అక్కడికి మమతా బెనర్జీ వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఆసుపత్రిలోకి వచ్చి ఇట్లా చేస్తే దీని మీద ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఏం చేయాలి? అంటే నువ్వు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి వెళ్తావు, మరి ఆర్జీకర్ ఆసుపత్రి దగ్గరికి ఎందుకు రాలేదు? మహిళ, ఒక డాక్టర్ యువతి అట్లా అంత దారుణమైన దీనికి గురైతే నువ్వు రావాల్సిన పని లేదా? పైగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ కాపాడింది మమతా బెనర్జీ. ఇది చాలా పెద్ద ప్రభావం చూపించింది. మొత్తం మహిళా ఓటర్ల మీద చాలా పెద్ద
ప్రభావం చూపించింది. ప్రభావం చూపించటమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఆర్జికర్ ఆసుపత్రిలో చనిపోయిన డాక్టరు తల్లిని క్యాండిడేట్గా పెట్టింది. ఇప్పుడు ఆమె గెలిచింది. అంటే మమతా బెనర్జీ ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ వచ్చేసింది. ఇవన్నీ ఏంటి, ఇప్పుడు లోకల్ సంఘటనలు, ఇవి వెస్ట్ బెంగాల్ వరకు సంబంధించిన సంఘటనలు. అదొక్కటే కాకుండా మనందరికీ సంబంధించినవి, అంటే దేశం మొత్తానికి సంబంధించిన విషయం ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇన్ఫిల్ట్రేటర్స్ వాళ్ళందరూ ఆ చొరబాటుదారులు వచ్చేస్తున్నారు, రోజు విచ్చలవిడిగా వచ్చేస్తూ ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో సెటిల్ అవుతూ ఉన్నారు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. మీరు చూడండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసినా కానీ కన్స్ట్రక్షన్ లేబర్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నాం అంటారు. వాళ్ళు వాస్తవంగా వెస్ట్ బెంగాల్ నుంచి కాదు వచ్చింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తున్నారు. అక్కడ సరిహద్దుల్లో ఆధార్ కేంద్రాలు పెట్టారు. వాడు రావటం, వాడు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే వాడు ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నాడు. ఆ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు బంగ్లాదేశ్ అనేది అది మన మిత్ర దేశం. కానీ ఎప్పుడైతే షేక్ హసీనాని దించేసిన తర్వాత అక్కడ ఇప్పుడు మనకి వ్యతిరేకంగా మొత్తం భారీ ఎత్తున బంగ్లాదేశ్ మొత్తం మనకి శత్రు దేశంగా తయారై ఉన్నది. మరి ఈ దశలో మమతా బెనర్జీకి కొంత బాధ్యత ఉండాలి కదా. మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా ఎంత బాధ్యతతోటి ఉండాలి మమతా బెనర్జీ. కానీ ఆ సరిహద్దుల్లోనే ఆధార్ కేంద్రాలు పెట్టి 2000 తీసుకొని ఆధార్ కార్డు ఇప్పించేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీకు అసలు భారతదేశం మీద ప్రేమ ఉందా? మొత్తం చొరబాటుదారులు వచ్చేస్తూ ఉంటే నువ్వు భారతదేశానికి సంబంధించిన ముస్లిమ్స్ని వాళ్ళ హక్కుల్ని కాపాడుతాను అంటే ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లింల హక్కుల్ని నేను కాపాడుతాను అంటే అది ఎంతవరకు సమంజసం? దాన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు? ఇది మొత్తం భారతదేశం మొత్తానికి సంబంధించిన ఇష్యూ అయింది. భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ మేము సరిహద్దు గోడ కట్టేస్తాము, మనం సరిహద్దు బోర్డర్ వేసుకుందాము మనం అంటే ఆ బోర్డర్ వేయడానికి స్థలం ఇవ్వలేదు మమతా బెనర్జీ. అది ఎంత ప్రమాదకరం భారతదేశానికి. అందుకనే పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా అసలు ఈ మమతా బెనర్జీని మనం వదిలించుకుంటే తప్ప మన దేశాన్ని మనం కాపాడుకోలేము అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశారు. అందుకనే భారతీయ జనతా పార్టీకి ఇంత ఫుల్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది, అందులో సందేహమే లేదు. మనమేదో భారతీయ జనతా పార్టీ గెలిచింది అని కాదు, భారతీయ జనతా పార్టీ గెలవటం వల్ల ఇటువంటి చొరబాటుదారులు ఆగిపోతే చాలు. ఇది నిజంగా బీజేపీకి ఒక ఛాలెంజే. మీరు చొరబాటుదారులని అడ్డుకోవటం, వచ్చిన వాళ్ళని మళ్ళీ తిప్పి పంపించడం చాలా సవాల్తో కూడిన పని. కానీ చేస్తారు అన్న నమ్మకం అయితే ఉన్నది. అది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని చూసి, అంటే మనం రాజకీయ విభేదాలు ఎన్నున్నా కానీ మనం విదేశీ శక్తులకి మనం సహాయం చేయకూడదు. మన దేశంలో మన ఇంటిగ్రిటీని మనం కాపాడుకోవాలి అనే విషయాన్ని అందరూ రాజకీయ నాయకులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఒకటి ఏదో సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించాలి, కానీ ఆ సమస్యని ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీదకి తోసేద్దామని చూడటం అనేది అది సమస్యకు పరిష్కారం కాదు అనేది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాయి. మీకు కేరళలో అంత మొత్తం అవినీతిమయమైపోయింది. కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళందరూ నిస్వార్థంగా సేవ చేస్తారని చెప్పి చాలామంది అనుకునే స్థితి నుంచి
అది ఒక కరప్ట్ పార్టీగా రావటం. పినరాయి విజయన్ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో కొంత మంచి పేరు ఉన్నా కానీ పార్టీ యాజ్ ఎ హోల్ మొత్తం ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఇటువంటి వాటిట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంది, అధికారంలోకి వచ్చింది. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే, రూలింగ్ డిఎంకే, అక్కడ డిఎంకేకి పూర్తి వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. కానీ దాన్ని పైకి ఎక్కడ కనపడకుండా చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నాడు స్టాలిన్ అంటే, మొత్తం ఈ ఆగ్రహం మొత్తాన్ని హిందీ భాషని తీసుకొస్తున్నాడు. మోడీని వ్యతిరేకిద్దాము, లేదు ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి తగాదా పెడదాము అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయాడు తప్ప రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, ఇక్కడ కూడా బీజేపీని, సెంట్రల్ గవర్నమెంట్ని అటాక్ చేసే కార్యక్రమమే పెట్టుకున్నాడు. దాంతో ఏమైంది అంటే, ఇక్కడ బీజేపీని బూచిగా చూపించి మళ్ళీ గెలుద్దాం అన్న ప్లాన్ వేసుకున్నాడు తప్ప ప్రజలని కన్విన్స్ చేసుకుందాం అన్న ప్లాన్ వేయాల. ప్రజలని కన్విన్స్ చేయాలి. ఎట్లా కన్విన్స్ చేయాలి? ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి స్టాలిన్ ఏం చేశాడు? మొత్తం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. వాళ్ళ క్రిస్టియానిటీని పెంచటానికి హిందూ వ్యతిరేక ఇవి కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఉదయనిధి స్టాలిన్ అయితే సనాతన ధర్మం డెంగ్యూ ఫీవర్ లాంటిదని చెప్పి కామెంట్ చేశాడు. అంత దారుణమైన కామెంట్లు చేసిన తర్వాత డిఎంకేకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఉదయనిధి స్టాలిన్ చెప్పిన దాన్ని సమర్థించడం మొదలుపెట్టారు. ఎంత తప్పది? నువ్వు బై రిలీజియన్ యు ఆర్ అ క్రిస్టియన్. నువ్వు హిందూ అయ్యుండి నువ్వు హిందూ మతం మీద కామెంట్ చేయటం వేరు. నువ్వు క్రిస్టియన్ అయ్యుండి హిందూ మతం మీద అటాక్ చేస్తున్నావు అన్న భావన ప్రజల్లో స్థిరంగా, బలంగా నిలబడిపోయింది. అది ఇక్కడ చాలా ప్రభావం చూపించింది. ఇక్కడ గెలిచిన ఇప్పుడు విజయ్ కూడా, ఆయన కూడా క్రిస్టియనే. కాకపోతే విజయ్ ఏ రోజు కూడా హిందూ మతం గురించి చెడుగా వ్యాఖ్యానాలు చేయలేదు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇప్పుడు భారతీయ సమాజం ఎట్లా ఉంటుంది అంటే, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నా మతం జోలికి రామాక అనే పద్ధతిలోనే ఉంటారు అందరూ కూడా. క్రిస్టియన్లు అంతే ఉంటారు, ముస్లింలు అంతే ఉంటారు, హిందువులు అంతే ఉంటారు. కానీ కొంతమంది క్రిస్టియన్లు, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానంటాడు. బయటకు వచ్చి పంచకట్టుకొని నామాలు పెట్టుకొని నాకు హిందువుల ఓట్లు కావాలని వస్తాడు. నువ్వు సంకల్పం చెప్పమంటే ఆ సంకల్పం చెప్పడానికి ఈ గోత్రం చెప్పాలి. ఈ గోత్రం, క్రిస్టియన్కి గోత్రం ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు అన్యమతస్థుడివయ్యా, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఒక డిక్లరేషన్ ఇవ్వు అంటే డిక్లరేషన్ ఇవ్వటంలో తప్పేమీ లేదు. డిక్లరేషన్ ఇవ్వటం అంటే మతం మారినట్టు కాదు. నేను క్రిస్టియన్ని కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది అని రాసి ఇవ్వటం తప్పే ఉంది అందులో. నువ్వు మతం మారినట్టు కాదు కదా. నువ్వు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటానికి నాకు నమ్మకం ఉందని సంతకం పెట్టమంటుంటే అది పెట్టలేదుగా. జగన్మోహన్ రెడ్డి పెట్టలే, వాళ్ళ నాన్న పెట్టలేదు. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మత సంబంధమైన విషయాలని చాలామంది పట్టించుకోరు కానీ మనసులో పెట్టుకుంటారు. ఇదిగో ఇట్లా చేస్తున్నాడు అని. ఈ రోజున విజయ్కి పోటీ అంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా విజయ్ తోటి పోల్చుకున్నారు. విజయ్ క్రిస్టియన్ అయినా కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నాడు అనే నిర్ణయానికి రావటంతో విజయ్కి ఇంత మెజారిటీ, థంపింగ్ మెజారిటీ వచ్చింది. డిఎంకే కాలగర్భంలో కలిసిపోయింది. డిఎంకేకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పుకుంటున్నారు. డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 తప్ప మూడో శక్తి రాదు అని చెప్పి ఇప్పటివరకు చాలామంది థియరీలు చెప్పారు. కానీ డిఎంకే ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏమైంది? కరిగిపోయింది.
విజయ్కి వెళ్ళిపోయింది. అందుకని మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే తమిళనాడు ఎగ్జాంపుల్లో మనం తీసుకొని తమిళనాడులో జరిగింది ఏంటి, స్థానిక సమస్యలన్నీ వదిలేసి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోగానే స్వీట్లు పంచుకుంటే మన సమస్యలు తీరుతాయా? లేదు, అమిత్ షా వస్తున్నాడు, హిందీని మన మీద రుద్దుతున్నాడు అని ప్రచారం చేస్తే మన సమస్యలు తీరుతాయా? ఇది వరకు గత కాలంలో అంటే కరుణానిధి వాళ్ళు ఉన్న కాలంలో హిందీ మీద వ్యతిరేకత ఉండేది, అది వాస్తవం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఉండేది. హిందీ వ్యతిరేకతను అప్పట్లో బాగా రెచ్చగొట్టారు, ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు చాలామంది బయట రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేస్తున్న సమయంలో, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు కూడా మనం హిందీ వ్యతిరేకతని రెచ్చగొట్టి బతుకుదాం, లేదు బ్రాహ్మిన్ వ్యతిరేకతని రెచ్చగొట్టి బతుకుదాము అంటే కుదిరే పని కాదు. అప్పుడెప్పుడో పెరియార్ ఉద్యమం జరిగింది బ్రాహ్మణులకి వ్యతిరేకంగా, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా, రాముడికి వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా అదే చేస్తానంటే ఎలా? ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల్ని గమనించాలి. అందుకనే డిఎంకే ఓటు బ్యాంక్ మొత్తం కరిగిపోయింది. డిఎంకే అనేది దాని అస్తిత్వం ఎన్ని సీట్లు అయినా రాని, ఎన్ని సీట్లు వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ పుంజుకోవటం అనేది కష్టం. ఎందుకు అంటే మతపరమైన ఆచార వ్యవహారాల జోలికి వచ్చారు, భాషాపరమైన అంశాల జోలికి వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు అనేది ప్రజలకి అర్థమైపోయింది. అందుకని అందరూ కూడా వీళ్ళందరూ ఈ మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, పినరయి విజయన్ కానీ, నాకు తెలిసి స్టాలిన్ రాజకీయ జీవితం ముగిసిపోయింది, మమతా బెనర్జీ రాజకీయ జీవితం ముగిసిపోయింది, పినరయి విజయన్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. ఇంకా ఈ ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు, హిమంత బిశ్వ శర్మ ఆయన ఏం చేస్తున్నాడో చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకొని ఆయన మళ్ళీ ఎట్లా గెలిచాడు, థంపింగ్ మెజారిటీ, ఇంతకు గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ఎట్లా గెలిచాడు, ఎట్లా ఉన్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప మేము ఎట్లయినా పర్వాలేదు, మాకు వారసత్వం ఉంది, రాజకీయ వారసత్వం ఉంది, మా తాత సీఎం, మా నాన్న సీఎం కాబట్టి నేను సీఎం అవుతా అంటే కాదు. ఉదయనిధి, నువ్వు సినిమా యాక్టర్వి, నువ్వు సినిమా యాక్టర్ లాగా ఉన్నా ఒక రకంగా ఉండేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీ తాత ఏం చేశాడు, నీ తండ్రి ఏం చేశాడని కాదు, నువ్వేం చేయాలని తెలుసుకోవాలి. నేను ఇవన్నీ చెప్తుంటే మీకు జగన్ గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే మా నాన్న చేశాడు, మా నాన్న అది చేశాడు, మా నాన్న మరి నువ్వేం చేసావు? నువ్వు దళితుల్ని ఊచకోత కోసావు, బీసీలని ఊచకోత కోసావు, ముస్లింలు బతకకుండా చేసావు, అందరు ఎవడి ల్యాండ్ కనపడితే ఆ ల్యాండ్ ఆక్యుపై చేసావు. మా నాన్న అది చేశాడు, మా నాన్న ఆరోగ్యశ్రీ తెచ్చాడు, మా నాన్న ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చాడంటే నువ్వేం తెచ్చావు? అది ఈ జగన్ని చూసిన తర్వాత, హిమంత్ బిశ్వ శర్మను చూసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ నేర్చుకోవాల్సింది ఇది. ఎట్లా ఉండకూడదో జగన్ ఎగ్జాంపుల్, ఎట్లా ఉండాలో బిశ్వ శర్మ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కానీ భవిష్యత్తులో ఇంకా డిఎంకే కోలుకునే పరిస్థితి లేదు. ఉదయనిధి స్టాలిన్ ఏదన్నా పోరాటం చేస్తాడు, కానీ ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ రాజకీయాల్లో షైన్ అవుతాడు, వస్తాడు, మళ్ళీ పార్టీని అధికారంలోకి తెస్తాడు అనేది అయితే మాత్రం, ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందో, ఉదయనిధి స్టాలిన్ కూడా ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.